నమస్తే అండి. ఈరోజైతే నేను జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. వీడియో తీయొద్దు అనుకున్నానండి, తీస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అని మళ్ళీ తీస్తున్నాను. ముందైతే నెయ్యి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. అయితే నెయ్యి అయితే కరగాలండి. చూడండి, నెయ్యి అయితే బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులోకి ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటాం కదా అదండి, ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. పావు కేజీ అండి. దీన్ని మనం బాగా వేపుకోవాలి. అలా వేపుకుంటే ఉప్మా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా వేపుకుంటే నెయ్యిలో. ముద్ద కింద ఉంది కదండి, ఇదంతా విడివిడిగా అయిపోవాలి. మనం అప్పుడు దాకా వేపుకుంటే సరిపోద్ది, మరి ఎక్కువ కూడా వేపుకోకూడదు. చూపిస్తాను మళ్ళీ నేను వేగిన తర్వాత. చూడండి, ఇలా వేగితే సరిపోద్దండి. ఇందాకైతే ముద్దగా ఉంది కదా, ఇలాగా. ఇప్పుడైతే ఇది గిన్నెలోకి తీసేసుకుందామండి. రవ్వ అంతాని రవ్వ తీసేసుకున్నానండి. అయితే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అలాగే కొద్దిగా నూనె వేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇందులోకి జీడిపప్పు వేసుకొని వేపుకుందాం. ఎక్కువ కావాలితే ఎక్కువ, తక్కువ కావాలితే తక్కువ అండి. జీడిపప్పులు తింటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. ఇదైతే కొద్దిగా మనం వేపుకోవాలండి. వేగిన తర్వాత చూద్దామండి. చూస్తారు కదండి, ఇలా కలుపుకుంటే వేపుకుంటే ఈ రంగులోకి వస్తాయి. ఈ రంగులోకి వచ్చిన తర్వాత మనం రవ్వ వేపుకొని పెట్టుకున్నాం కదండి, అందులోకి వేసేసుకుందాం. ఇలా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పులు అయితే. ఎప్పుడన్నా ఒకసారి కదా ఇలా వేపుకొని వేసుకోవాలి ఉప్మా తినేది. ఇంకొద్దిగా నూనె వేసుకుందామండి ఉప్మాకి, తాలింపుకి. అయితే మనం ఇందులో పచ్చిశనగపప్పు వేసుకుందామండి. 4 టీ స్పూన్లు అండి. అయితే కొద్దిగా వేగాలి. పచ్చెనపప్పు వేగినాయి కదండి, కొద్దిగా పొట్టు మినపప్పు వేసుకుందాం. సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే పొట్టు మినపప్పే వాడతాను. కొద్దిగా వేగాలండి ఇవి కూడా కొద్దిగా వేగాయండి. ఒక 2 టీ స్పూన్లు ఆవాలండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలండి. ఇప్పుడైతే కరివేపాకు అండి, ఒక 4 రెబ్బలు. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలండి. చూసారా, ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి ఉప్మాలోకి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలండి. ఇది కూడా వేగాలండి, ఉల్లిపాయలు బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలాగే వేగాలండి. ఇంకా వేగితే సరిపోతాయి, ఇంకా ఎక్కువ వేగకూడదు. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలాగ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి నీళ్ళు వేసుకుందాం. నేను 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను కదండి, దానికి 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగైతేనే మా టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ నీళ్ళు వేసుకొని వండుకోవాలి. నూనె కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇందులో. ఇప్పుడైతే మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. చూసుకొని వేసుకుందామండి, ఉప్పుగా ఉన్న బాగుండదు, సరిపడా ఉండాలి ఇందులో. అలా
అలాగే పంచదార అండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. దీంతో టేస్ట్ కూడా ఉంటుందండి, ఉప్మా కూడా విడివిడిగా వస్తుంది. ఇప్పుడైతే ఎసరు రావాలండి, మూత పెట్టుకుందాం. చూడండి ఎసరు అయితే మరగటం మొదలైంది, ఇంకొద్దిగా మరగాలండి. చూడండి ఇంకొద్దిగా మరిగితే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడైతే ఎసరు బాగా మరిగిందండి, సిమ్లో పెట్టుకొని నీళ్ళు ఇలా కలుపుకుంటాను. రవ్వ వేసుకుందాం. తొందరగా కలుపుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని వండుకుందామండి. ఇలా కొద్దిసేపు కలుపుతానే ఉండాలి, కొద్దిగా దగ్గర పడే వరకు. చూడండి దగ్గర పడింది కదా, ఇప్పుడైతే ఇందులో నెయ్యి వేసుకుందాం. పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. 4-5 స్పూన్లు వేసుకుందామండి. లాస్ట్లో ఎక్కువ వేసుకుంటే నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు దమ్మించుకుందామండి. చూడండి ఇలా కలుపుకుంటే అంతా నెయ్యి కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయిందండి. చూడండి చల్లారితే ఇంకా బాగుంటుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.